ఏమండి మీకు సాగర్ అనే అతను తెలుసా? ఇక్కడే ఎక్కడో తాజ్ మహల్ దగ్గర ఉండేవాడట. ఏమండి మీకైనా తెలుసా? సాగర్ అనే అతను ఇక్కడెక్కడో. ఏమండి సాగర్ అనే అతను తెలుసా? ఇక్కడ ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. చూడటం ఏంటి? నీ ఉండేది ఆగ్రాలోనే కదా. మా ఫ్యాక్టరీ కూడా తాజ్మహల్ పక్కనే. నేను ఎప్పుడు తాజ్మహల్ దగ్గరే ఉంటాను. నువ్వు ఎప్పుడన్నా తాజ్మహల్ దగ్గరికి వచ్చి సాగర్ అని పిలిస్తే పలుకుతాను. బొమ్మ తాజ్మహల్ చూసే బాగుందన్నావు కదా. ఇచ్చుడు పెద్ద తాజ్మహల్, నిజమైన తాజ్మహల్. అమ్మా నాన్నను చూడాలని ఉంది. అది ఎక్కడ పోయిందో మమ్మల్ని అడుగుతున్నారేంటి? మీరెళ్ళినప్పటి నుంచి అది ఇంట్లో కనిపించడం లేదు. వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. నేను పంపిస్తానన్నానే, గంగ నాకు చెప్పకుండా వెళ్ళదే. గంగ ఒక్కతే వెళ్ళలేదు. మీ ఎయిర్పోర్ట్ లేడు సాగర్, వాడితో వెళ్ళిపోయింది. కాదు, లేచిపోయింది. ఏ సబ్ జూట్ హై సాలే. అమ్మకి అబద్ధం చెప్తావురా మాజీ? ఈ బద్మాష్ గారు గంగా బెహన్ కో లేకే. నువ్వు వాగేది నాన్నమ్మ. వీడు వాడు కలిసి ఇదంతా చేశారు. ఏదో డ్రామా ఆడడానికి వీడిని ఇక్కడికి పంపించాడు. గంగెక్కడా? గంగెక్కడా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టే విశ్వాసం లేని రాస్కెల్. मैं देशभक्त हूँ, नमक हराम नहीं है। तू है सुपर का बच्चा। रे बोलक। माँ जी, ऊपर नानक है, नीचे बोलक है। ये प्रेम का शैतान है। गंगा का प्रेम पवित्र है, गंगा का प्रेम जिंदा है, गंगा का प्रेम सच है। अरे बल्ले 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 बल्ले। కదలకమ్మా, నా మాట విను. ఎక్కడికి? నాకేం కాలేదమ్మా. పడుకోవాలి నువ్వు. నాకేం కాలేదమ్మా. సాగర్ ఎక్కడ? వెళ్ళిపోయాడు కదమ్మా. వెళ్ళిపోయా. బాబు లాంచ్ ఎప్పుడు వస్తుంది? ఏ రేవుకి వెళ్ళాలండి? బొబ్బర్లంక, సెకండ్ పిల్ల, కోటి పిల్ల. ముందడు పక్క వెళ్ళాలయ్యా. ఏ గోకెళ్ళి లాంచి దిగువకు రావాలండి. ఏంటి వెళ్ళిపోతున్నా? మీ వాళ్ళ దగ్గర నేను అప్పచెప్పాను. నా బాధ్యత తీరిపోయింది, వెళ్ళిపోతున్నాను. స్నేహం అంటే బాధ్యత తీర్చుకోవడం కాదు, బాధ్యత తీసుకోవడం. బాధ్యత తీసుకున్నాను కాబట్టి నీ జీవితం గురించి నేను నిర్ణయం తీసుకున్నాను. అంత పెద్ద కుటుంబాన్ని ఎదిరించాను. పెద్దవాడికి కూడా తెలియకుండా నిన్ను తీసుకొచ్చి మీ వాళ్ళకి అప్పచెప్పాను. నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఇంకొకరికి అప్పచెప్పడం ప్రేమ కాదు. నిజం చెప్తున్నాను, నా భర్తగా మొదటిసారి చూసింది నిన్నే. నా జీవితంలో
చూడగానే మనసిచ్చింది నీకే. కానీ పెద్దలు మీ చింటూతో నిర్ణయించిన పెళ్లి నా మనసు గొంతు నొక్కేసింది. మళ్ళీ నీతో ఈ ఊర్లో అడుగు పెట్టాక నా నిర్ణయానికి ఊపిరొచ్చింది. నా జీవితంలో ఎన్ని అవాంతరాలు జరిగినా నువ్వే ఆదుకున్నావు. పతనమైపోతున్న నా జీవితాన్ని నువ్వే కాపాడావు. స్నేహితుడిగా కావచ్చు, ప్రేమికుడిగా కావచ్చు, మనిషిగా కావచ్చు. ఇప్పుడు నువ్వు లేకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతానేమో. నువ్వు లేకుండా నేను బ్రతకలేనేమో. మనస్ఫూర్తిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎవరేమనుకున్నా సరే నా నిర్ణయం ఇదే. చూడు గంగా, ప్రేమ అనేది మనసుల వల్ల కలవాలి గాని పరిస్థితుల వల్ల కలవకూడదు. ఆ ఇంటికి నేను కోడలు చేద్దాం అనుకున్నాను గాని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. సుడిగుండంలోంచి నీ జీవితం ఒడ్డుకు చేరింది. అది నాకు చాలు. ఎవరేమనుకున్నా సరే ఇంతవరకు మనం తలెత్తుకుని బ్రతికే పని చేశాం. తల దించుకుని బ్రతకటం నాకు ఇష్టం లేదు. కానీ నీ వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే జీవితంలో నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే నిన్ను ఆదుకునే స్నేహితుడిగా నేను నీకెప్పుడూ ఉంటాను. కాదు, జీవితాంతం నువ్వు నాతోటే ఉండాలి. నువ్వు లేకుండా నేను బతకలేను. మనసులో మాట దాచుకోకుండా చెప్తున్నాను. నాకు కావాలి. ఎంత నాటకం ఆడారా? పరువు గల మా ఇంటి పిల్లను ఇట్లా చేస్తావా? ఏంటి మీరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి మా అమ్మాయిని లేపుకొచ్చి వాళ్ళ మీద మాకు లేని పోను చెప్పి మాకు తగాదాలు పెడతారా? నిన్ను అది నిజం కాదు. అలాంటి వాడినైతే గంగని తీసుకొచ్చి మీకెందుకు అప్పు చెప్తాను? నువ్వెంతటి ఘాతకానికి పాల్పడ్డావో వాళ్ళు వచ్చి చెప్పకపోతే మాకు తెలిసేది కాదురా. ఏంట్రా ఇలా చేశావు? మా పరువు పోతే పోయింది. ఆ అమ్మాయి భవిష్యత్తు ఏం కావాలి? వాళ్ళకి మేమేం సమాధానం చెప్పాలి? డాడీ, ఆ సంగతి వాళ్ళు మాట్లాడుకుంటారు, మీరు వదిలేండి. మంచికి మేము ప్రాణాలు ఇస్తాం, మోసాన్ని అలాగే తెగ నరుకుతాం. నువ్వు చేసిన ఎదవ పనికి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదురా. ఏంటి ఆటో మాట్లాడింది? వాడిని నరికి 4 దిక్కులకి వేసేయంట్రా. మా ఇంటి మనిషి వలన ఈ అమ్మాయి జీవితం పాడైంది కాబట్టి నేను గంగని పెళ్లి చేసుకుంటాను. ఇదేదో ధర్మం కోసమో ఆ అమ్మాయి చెడిపోయిందనో నేనేదో త్యాగశీలిని అనిపించుకోవాలనో చెప్పట్లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ వాంట్ మ్యారీ గంగా రైట్ నౌ, ఇమ్మీడియట్లీ, or else I'll be shattered. I'll be shattered. సొసైటీకి మేమేం సమాధానం చెప్పుకోవాలరా? మన వల్ల చెడిపోయిన ఈ జీవితానికి గంగ ఏం సమాధానం చెప్పాలి? అయితే ఇక్కడ కాదు, ఆ అమ్మాయిని ఇమీడియట్ గా నీతో పాటు అమెరికా తీసుకెళ్లి గప్చుప్గా పెళ్లి చేసేసుకో. ఇక్కడైతే ఎల్లర్లు మేము తట్టుకోలేము. వాళ్ళు చెప్పిన సబబే అన్ని విధాల దోషులం మేము. అది గంగంటే మాకు ప్రాణం, మాకంటే ప్రాణంగా చూసుకునే భర్త దొరికాం. నీ రుణం తీర్చుకోలేం బాబు, వెంటనే తీసుకెళ్ళిపో.
వాడు చూడు వాడెంతకు తెగించాడు. మన పరువు మన ప్రతిష్ట అంత మంట కలిపేస్తున్నాడు. వద్దురా తప్పన్నానని నన్ను చంపేస్తున్నాడు. నన్ను మాను. ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎన్ని నాటకాలు ఆడతావు, ఎంతమందిని మోసం చేస్తావు? ఇదేనా నువ్వు అమెరికా వెళ్ళి చదివిన పెద్ద చదువు? ఆడది గొడ్డాలైనా పర్వాలేదురా, కానీ నీలాంటి గొడ్డును మాత్రం కనకూడదు. ఏమిట్రా ఇది? ఈ చేతులతో నిన్ను అనాథగా పెంచాను. నా ఇంటి పరువు కోసం, మర్యాద కోసం, నా కోసం ఇంత రక్తం చిందించావే. నువ్వేనా నా వాడిని? నువ్వేనైనా పెద్దావిడ ఎవరిని ఏమనద్దు. తప్పెవరిది కాదు, మనది, మన ఇద్దరిది. గంగ జీవితాన్ని గడపకి తోరణంగా కడదాం అనుకున్నాం గాని ఇంటికి దిష్టి బొమ్మగా కట్టబోయామనేది ఆలోచించలేదు. వాడు మాటలు నమ్మి వాడిని సమర్థించాం. వాడు నటుడైతే మన మహానటుల అమ్మాయికి ఎన్నో 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 మాటలు కాదు, అబద్ధాలు 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 పచ్చబద్ధాలు చెప్పి నమ్మించాం. రావుడన్నాం, దేవుడన్నాం. నీటి మీద రాత లాంటి వాడు జీవితాన్ని గంగ నుదుటి మీద తలరాతగా రాయిపోయాం. అందుకే ఈ ఆఖరి క్షణాల్లో గంగ జీవితం గురించి బాధ్యత తీసుకోవాల్సింది కూడా మనమే. పెద్దవాడా, మనమే బాధ్యత తీసుకోవాలి. వాడు మనిషి కాదు, కాలపిశాచి. వాడినా మీరందరూ సమర్థిస్తున్నారు. రాక్షసుల్లా దీని మీద పడి దీని బతుకు నాశనం చేయబోయాడు. మా ఇద్దరు ప్రాణాలు ఉక్కిరి బిక్కిరి చేసి రోడ్డు మీద అలే లక్ష్మణ అని పరిగెత్తేలా చేశాడు. చేయబోయే కాపురాన్ని ముందుగా చూసిన కంపారుగా అక్కడ దీన్ని కట్టుకోబోయేవాడు చేసి దారిలో చూడండి. మీకు సీఎం ఎత్తులు ఉన్నట్టయితే మంచోళ్ళండి కాదు, ఆ పిశాచాన్ని నిలువునా చీల్చేయండి. ఏంటి ఈ దారిలో చూస్తూ కూడా మాట్లాడరే? వారికి ఎవరో సమాధానం చెప్పరే? ఆ ఇంట్లో ప్రతి క్షణం నరకం అనిపిస్తుంటే భరించలేక తీసుకొచ్చి కన్నవాళ్ళు కదా మీకు అప్పు చెప్పి నా బాధ్యత తీరిపోయింది. కానీ మళ్ళీ మీరు ఆ కసావాడిని నమ్మి వారికి అప్పు చెప్పారు. అందుకే ఈ క్షణం నుంచి గంగ బాధ్యత నేను తీసుకుంటాను, జీవితాంతం తీసుకుంటాను. అది తన ప్రేమ అనుకోవచ్చు, నేను స్నేహం అనుకోవచ్చు, మీరందరూ లేచిపోయారనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నా సరే ఇది మనిషిగా నేను చేయాల్సిన కనీస సంస్కారం, నేను తీసుకోవాల్సిన సరైన నిర్ణయం. అరే బల్లె 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 తిరగొట్టేశావరా. గంగ ఎన్ని మలుపులు తిరిగినా సాగరంలోనే కలుస్తుంది కానీ మురికాలంలో కలవదు. నిజమైన గంగాసాగర సంగమం అంటే మీదేరా.
కోట్లు ఖర్చు పెట్టి గంగానదిని బాగు చేయనక్కర్లేదు. మా గంగ లాంటి ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. నా 100 ఏళ్ల జీవితానుభవంతో చెబుతున్నాను. దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా ఇదే నిజమైన బ్రహ్మముడు.